హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈ రోజు మా చిట్టి తల్లి చేపలన్నీ వలుస్తుంది. ఎండి చేపలు. నిహాన్ మాత్రం లాస్ట్ లో వచ్చి షో చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా వలుస్తుందో. ఇవన్నీ వలిచేసింది తలలు. అసలు నేనైతే వలుస్తుందని నమ్మలేదు. ఎంత నీట్గా వలిచిందో చూడండి. ఈ ఆల్రెడీ మా మామయ్య కట్ చేసి ఇచ్చాడనమాట. ఎండ లేదు, మళ్ళీ పాడైపోతాయేమని చెప్పి ఎండ కారబోసాము. ఊరి దగ్గర టైం లేదు ఎండ కారబోయడానికి. ఈ మెత్తాళ్ళు ఇవి వచ్చి తాటాకు చేపలు అంటారు కదా, తాటాకు చేపలు. ఇంకొక వేరే చేపలు కూడా ఉన్నాయి, వీటి పేరు నాకు తెలియదు. అయ్యేమో చెరువు చేపలు, భలే ఉంటాయి పులుసు పెట్టుకుంటే. ఎంత ఓపికగా వలస్తుందో చూడు. మా చిట్టి తల్లి భలే డిఫరెంట్ అండి. ఏం చేస్తుందో మనకి మనం అంచనా వేయలేమన్నమాట చిట్టి తల్లిని. ఏ చిట్టి తల్లి ఎట్ట వలుస్తుందో చూడు. తలలు మాత్రం ఎదిరే ఎంత ఫాస్ట్ వలుస్తుందా. నేను కూడా వలవలేను అంత ఫాస్ట్. ఒలిచి నేను ఒక పక్క పెట్టమా, దాంట్లో వేస్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఒలిచి అప్పుడు ఒలిచిన వేయి వలవని వేయి మనకి తెలియదు అనమాట. ఓకేనా, జావ తాగితే అట్లా స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఈ రెప్పుల్స్ పెడతాలే నీకోసం. ఇప్పుడు అన్నీ పెడితే ఈరోజు చికెన్ కదా, సండే కదా, నిహాన్ చంపేస్తాడు ఈరోజు చికెన్ చేయకపోతే. వంటది జీలం. ఎంత నీట్గా వలిచావు చిట్టి తల్లి. గ్రేట్ రా నువ్వు, వెరీ వెరీ గ్రేట్. అవన్నీ ఆడవాళ్ళు వస్తావు నన్ను వదిలేసాయి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు వలుస్తావా బాగా తల్లి చిట్టి తల్లి. అందుకే ఎండ పెట్టాలి, బాగా ఎండాలి పలపలా అని. ఇంకా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంక ఏం కావు. ఎంత ఓపిక వచ్చిందిరా చిట్టి నీకు చేపల కోసం. మా చిట్టికి చికెన్ మీద అంత ఉండదు, కానీ ఫిష్ అంటే అదంతా ఇష్టం. పోలియో వచ్చిందా చేపకే? అయ్యయ్యో, హాస్పిటల్కి తీసుకుపోవాల్సింది. వలసింది ఒక పక్కన పెట్టుకో తల్లి, అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ నాన్న, వెరీ వెరీ మచ్. బాయ్ చెప్పు, తల ఎత్తి చెప్పరా.